తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు. ఈ కేంద్ర ప్రభుత్వ పాలనలో గ్యాస్ పోయి వచ్చే డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ. తగ్గించాలి పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను, తగ్గించాలి పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను, పెంచిన గ్యాస్ ధరలను, పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలను. డౌన్ డౌన్ మోడీ, 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 మోడీ. నశించాలి కేంద్రంలో బీజేపీ ఆర్థిక విధానాలు, బీజేపీ ఆర్థిక విధానాలు, ఎన్డీఏ ఆర్థిక విధానాలు, ఎన్డీఏ ఆర్థిక విధానాలు. తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. నశించాలి బీజేపీ ఆర్థిక విధానాలు, మోడీ ఆర్థిక విధానాలు, మోడీ ఆర్థిక విధానాలు. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్. భారాలు మోపే గ్యాస్ ధరలను వెంటనే, పేద ప్రజలపై భారాలు మోపే గ్యాస్ ధరలను వెంటనే. డౌన్ డౌన్ మోడీ, మోడీ పాలనలో గ్యాస్ పోయి వచ్చే గ్యాస్ కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలు, అలాగే పెట్రోల్ డీజిల్ మీద సుంకం ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిన్న ఇవాళ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే భద్రాచలం పట్టణంలో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సోదరులారా, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం పనిగా పెట్టుకొని ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో వాస్తవంగా చూస్తే పెట్రోలియం రేట్లు తగ్గుతూ ఉన్నాయి. గతంలో $75 బ్యారెల్లకు ఉంటే ఈ రోజున కేవలం $59 మాత్రమే బ్యారెల్కు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు $26 అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినా కానీ ఇవాళ ఈ మోడీ గారి ప్రభుత్వం గ్యాస్ మీద ₹50 పెంచినటువంటి దుస్థితి నెలకొన్నది. అదే కాకుండా పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా లీటర్ ₹2 పెంచింది. ప్రస్తుతానికి ఆ భారాలు ప్రజల మీద వేయట్లేదు, కంపెనీలే భరిస్తాయని చెప్తా ఉంది. కానీ వాస్తవం చూస్తే అవి వేరే రూపంలో ప్రజలపై భారాలు వేసేదానికి సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇదే కాదు, ఇవాళ మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా అత్యధిక రేట్లు పెరిగి ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులను తగ్గించాల్సింది పోయి ఇవాళ మరొక పిడుగు ప్రజలను ఎత్తి మీద వేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొన్నటిదాకా ₹905 ఉన్నటువంటి గ్యాసు ఇవాళ ₹50 పెరిగి మామూలుగా ఇళ్లలో వాడుకునేటువంటి గ్యాసు ₹955 అయింది. అంటే దగ్గర దగ్గర అయ్యి కలిపి ఇంటికి వచ్చే వరకు ₹1000 అవుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇలా మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఒక పక్క ట్రంప్ పిచ్చోళ్లాగా ప్రపంచమంతా అన్ని సుంకాలు విధిస్తూ ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ అమెరికా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటే దీనికి ధీటుగా మన పక్కనే ఉన్నటువంటి చైనా కానీ, కెనడా కానీ, మెక్సికో కానీ మేమేం తగ్గం, నువ్వు ఎంత పన్నులేస్తే మేము కూడా అంత పెంచుతామని చెప్పి సవాలు విసురుతా ఉంటే మోడీ గారు మౌనముద్ర వహిస్తూ ఉన్నాడు. ఇవాళ ఆ ట్రంప్కి సాగిలాల పడిపోయి నమస్కారం చేస్తూ ఇవాళ ఒక్క మాట కూడా అనే పరిస్థితిలో ఇవాళ మోడీ గారు లేరు. కానీ ఇటువంటి దుస్థితి మన దేశానికి దాపురించింది. కాబట్టి రాబోయే కాలంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు
వాళ్ళు అమెరికా పోవాలన్నా, అక్కడ ఉద్యోగాలు చేయాలన్నా ఇప్పుడు నిన్ననే కొత్త జీవో ఇచ్చాడు ట్రంప్. ఎవడైనా చదువుకోవటానికి వస్తే చదువు వరకే పరిమితం, చదువు అయిపోయిన వెంటనే రిటర్న్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండటానికి వీలు లేదు, ఉంటే రోజుకి 86,000 రూపాయలు పెనాల్టీ మీద ఇస్తామని చెప్పి ఇవాళ ట్రంప్ మాట్లాడుతుంటే మోడీ గారు మౌనముద్ర వహించి ఇక్కడ నాది 50 రంగుల ఛాతీ, నేను బ్రహ్మాండంగా చేస్తున్నా అని చెప్పుకుని మోడీ గారు వాళ్ళ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు, వెనక్కి తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మోడీ గారు మీ పతనం మొదలైంది. ఎప్పటికైనా ఈ గ్యాసు పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించకపోతే మీ సంగతి ఎర్ర జెండాలు తెలుస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వ్యాప్తంగా ఈరోజు మోడీ ప్రభుత్వం చేసినటువంటి నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు భద్రాచలం భద్రాచలంలో నిరసన కార్యక్రమం జరిగింది. మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా దేశంలో నిత్యావసర ధరలు పెంచడం, లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయడం తప్ప ఈరోజు దేశానికి మోడీ ప్రభుత్వం చేసింది శూన్యం. కాబట్టి ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ అన్ని ధరలు పెంచుకుంటూ పోతా ఉంది. ఈ ధరలు పెంచడం వల్ల దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల మీద ఈ భారం పడతా ఉంది. కాబట్టి వామపక్ష పార్టీలు మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ప్రజలు ఈ యొక్క కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై ఎక్కువ భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు గ్యాసు పెరగటం వలన మహిళలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిసారి నెలకు ఒకసారి గ్యాస్ పెంచుకుంటూ 50 రూపాయలు పెంచుకుంటూ ఈరోజు 1000 రూపాయలు గ్యాస్ రేటు తీసుకురావడం అనేది జరిగింది. ఒక పక్కన చూస్తే కనీసం పని చేసుకోవడానికి పనులు లేక, ఉపాధి పనులు లేక మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి టైంలో మహిళల్ని భారాల నుంచి తగ్గించే ప్రభుత్వం అది చూడకుండా కనీసం మహిళల పైన పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నారు. ఇలాగే గ్యాస్ ధరలు, పెట్రోలు, డీజిల్ పెంచుకుంటూ పోతే పెద్ద ఎత్తున మహిళలు బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓ పక్కన చూస్తే గ్యాస్ సబ్సిడీ ఇస్తాను అని చెప్పి అది అమలు కాకుండానే మళ్ళీ వెంబడే గ్యాస్ ధర పెంచడం జరిగింది. మరి ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? ఉచితంగా ముందు సబ్సిడీ అని ఎందుకు చెప్పాలి? మళ్ళీ గ్యాస్ రేట్లు ఎందుకు పెంచాలి? దీన్ని మేము పెద్ద ఎత్తున మహిళలందరం కూడా ఖండిస్తున్నాము. పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మహిళలందరూ ఏకమయ్యి గడ్డ దించే పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. తగ్గించాలి, తగ్గించాలి, పెంచిన గ్యాస్ ధరని 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 తగ్గించాలి, తగ్గించాలి, పెంచిన గ్యాస్